Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. I am coming soon. Hold fast what you have so that no one may seize your crown. The book of Revelation chapter 3 verses 11. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో మాట్లాడుతున్న మాట, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ, అదే రీతిగా దేవుడు మనతో కూడా ఈ ఉదయకాల సమయమున మాట్లాడుతున్నాడు. మనుషులు పరిశుద్ధతలోను, రక్షణలోను, విశ్వాసములోను, యథార్థతలోను, వీటన్నిటిలో కూడా క్షీణించిపోతున్నారు. మనిషి యొక్క బ్రతుకు నాశనం అయిపోతుంది. దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారు. విధేయత లేని వారుగా వారు పాపానికి బానిసై బ్రతుకుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు వచ్చే సమయానికి మనము సిద్ధంగా ఉండాలి అంట. ఎవరైతే నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధతను కలిగి విశ్వాసముతో దేవునికి ప్రార్థించుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దేవుడు వచ్చే సమయానికి వారు రక్షించబడతారు. దేవుని యొక్క గుంపులో వారు ఎత్తబడతారని దేవుడు అంటున్నాడు. దేవుడు వచ్చే సమయానికి సిద్ధంగా లేకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఆదాము అవ్వ వారి మధ్య దేవునికి చోటిచ్చినప్పుడు వారి జీవితం బాగుంది. ప్రతినిత్యం దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు. వారు దేవుని దూరం పెట్టి అపవాదికి చోటిచ్చినప్పుడు తినవద్దన్న ఫలమును తిని వారు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏదైనా తోటలో నుండి వారు వెలివేయబడ్డారు. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చే సమయంలో మనము సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మన జీవితాలకు సంతోషంతోనూ సమాధానంతో నిండిన ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి దేవుడు మనందరినీ తీసుకొని వెళ్తాడు. మనము కానీ దేవునికి దూరంగా ఉంటూ సాతాను సంబంధుల వల్ల జీవిస్తే ఎత్తబడే గుంపులో మనము కూడా ఉండము. మనము పాపము సంబంధులుగా నరకంలో పడవేయబడతాం. కనుక ఆలోచించండి. దేవుడి వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను కనుక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రవ్వా, ఇదిగో నీవు త్వరగా వచ్చుచున్నావని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మాకు కలిగిన వాటన్నిటిని బట్టి మేము గట్టిగా పట్టుకొని ప్రార్థన ఆయుధాన్ని ధరించుకొని విశ్వాసము అనే గట్టుని కలిగి రక్షణ, నిరీక్షణ, యథార్థతను కలిగి ఉండే అట్టి కృప కాపుదల మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని, నీ బిడ్డలుగా జీవిస్తూ నీ వచ్చే సమయానికి మేమంతా సిద్ధపాటు కలిగి ఉండే అట్టి కృపా కాపుదల మాకు వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.